ఈ వీడియోలో సర్పజాతికి తల్లి అయిన కద్రువ, గరుత్మంతుడి యొక్క తల్లి అయిన వినతిల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. వారు సంతానార్థులై కొన్ని వేల సంవత్సరాలు ఆయనకు సేవ చేస్తూ ఉండేవారు. ఒకరోజు కశ్యప ప్రజాపతి వారిద్దరికీ ఏమి కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు కద్రువ, నాకు 1000 మంది కుమారులు అత్యంత బలవంతులైన వారు కావాలని కోరుకుంది. వినత మాత్రం తనకు 2 కుమారులు కావాలని, వారు ఇద్దరు కూడా కద్రువ కుమారుల కంటే బలమైన వారు అయి ఉండాలని కోరుకుంది. కశ్యపుడు వారిద్దరి వరాలను ప్రసాదించాడు. కొంతకాలానికి కద్రువ గర్భం నుండి 1000 అండాలు, వినతి గర్భం నుండి 2 అండాలు ఏర్పడ్డాయి. వాటిని భద్రంగా నేతి కుండలలో ఉంచి 500 సంవత్సరాలు సంరక్షించగా కద్రువ గర్భం నుండి వెలువడిన 1000 అండాల నుంచి క్రమంగా ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు మొదలైన 1000 మంది సర్ప ప్రముఖులు ఉద్భవించారు. వినతి గర్భం నుండి పుట్టిన 2 అండాలు ఇంకా విచ్చుకోలేదు. ఆమె అసహనంతో ఆ 2 అండాలలో ఒకదానిని బద్దలు కొట్టింది. దాని నుండి నడుము వరకు మాత్రమే శరీరం గల అరుణుడు అనేవాడు జన్మించాడు. అతనికి ఉరువులు ఇంకా ఏర్పడలేదు. అందుకే అతనిని అనురుడు అని అంటారు. తన శరీర అంగాలు పూర్తిగా పెరగకుండానే తన తల్లి తన అండాన్ని బద్దలు కొట్టినందుకు ఆ అనరుడికి వినతిపై ఆగ్రహం కలిగింది. నువ్వు 500 సంవత్సరాలు నీ సవతి అయిన కద్రువుకు దాసిగా ఉందువుగాక అని ఆమెను శపించాడు. మిగిలిన 2వ గుడ్డునైనా అది సహజంగా పగిలే వరకు ఉంచమని, అందులోంచి పుట్టే కుమారుడు గొప్ప పరాక్రమవంతుడు అవుతాడని, అతడే ఆమె దాస్యాన్ని పోగొట్టగలడని చెప్పి తాను సూర్య సారథిగా ఉంటానని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కద్రువ, వినత సముద్ర తీరంలో ఉల్లాసంగా విహరించడానికి వెళ్ళారు. వారికి అక్కడ ఉచ్చశ్రవణం అనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. అది చూసిన కద్రువ వినతతో, చూశావా, తెల్లగా మెరిసిపోతున్న ఆ గుర్రంలో చంద్రుడిలో మచ్చలాగా దాని వలభాగంలో నల్లగా ఉంది అని అనింది. అప్పుడు వినత ఆమెతో, నువ్వు ఏ కళ్ళతో చూస్తున్నావు? అసలు ఆ గుర్రానికి నల్ల మచ్చ అనేదే లేదు తెలిపింది. అప్పుడు కద్రువ నవ్వుతూ, ఆ తెల్లని గుర్రం శరీరంలో నల్లని మచ్చ ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి. అది ఏ మచ్చ లేకుండా తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తానని పందెం వేసింది. వినత దానికి అంగీకరించింది. ఇప్పుడే ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దాం అని అంది. అప్పుడు కద్రువ, ఇప్పుడు పతిసేవకు సమయం మించిపోయింది, రేపు వచ్చి చూద్దామని ఇద్దరు తమ యొక్క నివాసాలకు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక కద్రువ తన కుమారులైన సర్పాలను పిలిచి తాను వినతతో వేసిన పందెం గురించి చెప్పింది. ఆయన, మీరు ఎలాగైనా ఆ గుర్రం వలభాగాన్ని నలుపు చేయాలి, లేకపోతే నేను వినతకు దాస్యం చేయవలసి వస్తుంది అని వేడుకుంది. ఇప్పుడు ఆ సర్పాలు అలా చేయడం చాలా అన్యాయమని తల్లికి సర్పాలన్నీ చెప్పాయి. దానితో కద్రువ తీవ్ర కోపించి పరీక్షిత్ కుమారుడైన జైమేజయుడు చేసే సర్పయాగంలో సర్పజాతి చనిపోవుగాక అని శపించింది. శాపానికి భయపడి కర్కోటకుడు అనే సర్పం మాత్రం తల్లి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు కద్రువ, వినతలు గుర్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కర్కోటకుడు అనే సర్పం ఉచ్చశ్రవం యొక్క తోకను పట్టుకుని వేలాడుతూ నలుపుగా కనిపించేటట్టు చేశాడు. గుర్రంపై నల్లగా కనిపించడంతో పందెం ప్రకారం వినత కద్రువకు దాసి అయింది.